వర్సెస్ 4 టు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియజేయనీయుడి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేన్ని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపంలో దేవునికి తెలియజేయుడి. పిల్లరా, ఈ వచనాలు ఒకసారి మనం గమనించి అర్థం చేసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ ఫిలిప్పీ పత్రిక ఈ వచనాల యొక్క బ్యాక్గ్రౌండ్ ఒకసారి క్లుప్తంగా మనం చూసినట్లయితే ఈ పత్రికను లేదా ఈ మాటలను పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో మరి వ్రాయించినాడంటే, అపోస్తుడైన పౌలు రోమా చెరసాల్లో ఉండి ఈ పత్రికను మరి ఈ మాటలు రాస్తూ వస్తాడు అనమాట. అంటే దీన్ని ప్రిజన్ లెటర్ అంటారు. అంటే చుట్టూ పరిస్థితులు భయంకరంగా ఉన్నా, అనుకూలంగా లేకపోయినా, పౌలు ప్రిజన్‌లో బంధింపబడిన పరిస్థితిలో ఉన్నా, మరి ఆయన ఈ విధంగా అంటా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అన్నక్కడ మరి దేవుని వాక్యంలో మనం చూస్తాం అని చెప్పడం విశేషం. నిజంగా అట్లాంటి పరిస్థితుల్లో కూడా అంటే ఆయన తన స్వీయ ఆత్మీయ అనుభవం నుండి దేవుని సామీప్యతను ప్రకటిస్తున్నాడు. అంటే ఏమనంటే ఈ విధంగా అంటా ఉన్నాడు ఆ వచనాల్లో, ఆయనలో అంటే దేవునిలో సంతోషించమంటా ఉన్నాడు. మన జెంటిల్నెస్ ని జనులకు కనపరచమంటా ఉన్నాడు. ఎందుకంటే ప్రభువు సమీపంగా ఉన్నాడని చెప్తా ఉన్నాడు. దేని విషయమందు చింతపడకుండా కృతజ్ఞత పూర్వకంగా మన యొక్క విన్నపములు దేవునికి తెలియజేయమంటున్నాడు అనమాట పౌలు అక్కడ. ఇప్పుడు చదువుకున్న ఈ వచనాల్లో ఒకసారి మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుని యొక్క గుణలక్షణాలను అర్థం చేసుకుంటూ దేవుడు మన జీవితాల్లో ఏమై ఉన్నాడో అది గ్రహించుకుంటూ మన ప్రభువును మనం హృదయపూర్వకంగా ఈ ఉదయకాల సమయంలో ఆరాధించుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే 4th చాప్టర్ 4th వర్స్ లో మనం చూసినట్లయితే, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, ఐ విల్ సే ఇట్ అగైన్. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని అక్కడ మనం వాక్యంలో చూస్తా ఉన్నాం. అంటే ఇక్కడ ఈ వచనాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, గాడ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ట్రూ జాయ్. మన నిజమైన ఆనందానికి మూలాధారం మన దేవుడే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తాను ప్రియులరా. ఎందుకంటే ఆయనలో నిత్యమైన సంతోషం ఉంటా ఉంది. ఆ సంతోషం ఎట్లాంటిది అనంటే శాశ్వతమైన సంతోషం, ఇటర్నల్ జాయ్ మన ప్రభు దగ్గర ఉంది. అది జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రభువుని మనం ఆరాధన చేసేవారిగా ఉండాలి. ఆ జాయ్ ఎట్లాంటిది అనంటే స్థిరమైనదిగా ఉంటుంది, మారనిదిగా ఉంటుందన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. అందుకే కీర్తన 16th కీర్తన 11th వర్డ్స్ మనం చూసినట్లయితే, జీవ మార్గంలో నీవు నాకు చేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవని అక్కడ కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. అంటే ఇన్ యువర్ ప్రెజెన్స్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. అక్కడ మనం చూస్తా ఉన్నాం. అంటే ఆయన సన్నిధిని మనతో ఉంచుతూ ఆయన యొక్క సంపూర్ణ సంతోషంను కలగజేస్తున్న దేవుడుగా మన ప్రభువు మనకున్నాడు. అందుని బట్టి ఉదయకాల సమయంలో మన ప్రభువుని మనం ఆరాధన చేసే వారిగా ఉండాలని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. అంత మాత్రమే కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన రక్షణ ఆనందానికి కర్తగా కాబట్టి ఆయనను మనం ఆరాధించే వారిగా ఉండాలి. ఒకసారి గుర్తు చేసుకుందాం, రిమెంబర్ చేసుకుందాం జాయ్ ఆఫ్ సాల్వేషన్. ఒకసారి గుర్తు చేసుకుందాం. జెన్యున్ గా రక్షింపబడిన ప్రతి ఒక్కరికి కూడా రక్షణ ద్వారా పొందిన నిజమైన ఆనందాన్ని పొందే ఉంటారన్నమాట. ట్రూ జాయ్ మనం ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం జనరల్ గా. అంటే నిజమైన పశ్చాత్తాపంతో ఆయన యందు విశ్వాసం ఉంచి మన సిన్స్ ను ఒప్పుకొని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువును హృదయంలోకి ఆహ్వానించినప్పుడు ఆ జాయ్ ఆఫ్ సాల్వేషన్ నిజంగా వర్ణించలేనిది కదా.
జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా ఆ జాయ్ ఆఫ్ సాల్వేషన్ దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ప్రతి ఒక్కరు కూడా అది ఎక్స్‌పీరియన్స్ చేసే ఉంటారు. అది జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియపరచాలి. నా జీవితంలో గూడా నేను చూసుకుంటే ప్రభువుని ఎరుగక ముందుకు నా ఇష్టానుసారంగా నేను జీవిస్తా ఉన్నప్పుడు, నిజ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువును కలిగి లేకుండా నా జీవితంలో నేను జీవిస్తా ఉన్నప్పుడు, అసలు దేవుడే లేడని నా ఇష్టానుసారంగా ఎథీస్ట్‌గా జీవిస్తున్న నన్ను ప్రభువు మరి పట్టుకున్నాడు. డిగ్రీ చదువుతా ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్‌లో 2014లో ఎవెంజలికల్ క్యాంప్ ద్వారా దేవుడు నిజంగా ఆ క్యాంప్ గూడా వెళ్ళడం గూడా యాదృచ్చికం అనొద్దు. ఆహ్, యాక్చువల్‌గా ప్రాక్టికల్స్ నాకు. అది ఒక 3, 4 డేస్‌లో ప్రాక్టికల్స్, డిగ్రీ ప్రాక్టికల్స్. కానీ ఆ క్యాంప్‌కెళ్ళిన. వెళ్ళినప్పుడు వింటా వస్తా ఉన్నా. దేవుడంటే ఎవరు? దేవుడికి ఉండాల్సిన లక్షణాలేంది? నిజ దేవుడు ఎవరు? ఇవన్నీ వింటా వస్తా ఉన్నా. అవన్నీ కూడా నాకు లాట్ ఆఫ్ క్వెషన్స్ అన్నమాట. ఎథిస్ట్ భావజాలం కలిగి ఉన్నాను గదా! లాట్ ఆఫ్ క్వెషన్స్ వస్తా ఉండే. ఆ సందర్భంలో ఫైనల్ మెసేజ్‌లో దైవజనులు ఎంజే భాస్కర్‌రావు గారు వచ్చి ఆయన టెస్ట్ మనీ పంచుకుంటా ఉన్నప్పుడు, పంచుకుంటూ వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, "నిజంగా నీ హృదయాంతరంగ స్థితి తెలిస్తే నీ తల్లిదండ్రులు వీడిలాంటోడా అంటారు. నీ స్నేహితులు నీతో స్నేహం చేయరు. నీ చుట్టుపక్కల వాళ్ళు నీ దగ్గరికి రారు." అన్నప్పుడు ఆహ్, సెకండ్ ఈవెన్ నాకు ఊహ తెలిసిన కాంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు నేనెట్లా జీవించానో నాకు తెలుసు. పైకి చిన్న మంచోడు. మా అమ్మ నాన్న దృష్టిలో మంచోడిని. స్కూల్ టీచర్స్ దృష్టిలో మంచోడిని. కానీ నాకు తెలుసు నా ఇన్నర్ లైఫ్. అప్పుడు ప్రభు క్వెషన్స్ అన్ని నా మైండ్‌లోకి ఏం రాలే అప్పుడు. మోకాల్లోని ప్రార్థన చేసి, నా పాపములు ఒప్పుకున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షణ అంగీకరించినప్పుడు, ఆ జాయ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసినప్పుడు నిజంగా వెలగట్టలేనిది ఆ సంతోషం. నిజంగా గుర్తు చేసుకుంటే రాత్రి నేను గుర్తు చేసుకుంటా ఉంటే, ఆ జాయ్ వెలకట్టలేనిది నిజంగా. దేవుడు నిజంగా ఆ జాయ్‌ని మనందరం కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తా వచ్చినాం. ఆ నిజమైన ఆనందాన్ని మన ప్రభువు మనకిస్తా వచ్చినాడు. అది జ్ఞాపకం చేసుకుంటూ మనం ఇదే కాల సమయంలో ఆరాధన చేసేవారుగుండాలి. ఇంకో రెండో సందర్భంలో రక్షింపబడిన తర్వాత ప్రభువులో ఎదుగుతా ఉన్నప్పుడు, ప్రభు దగ్గరికి ఆత్మలను తీసుకొస్తా ఉన్నప్పుడు, వాళ్ళు రక్షింపబడినప్పుడు, వాళ్ళ యొక్క సాక్ష్యాలు పంచుకుంటా ఉన్నప్పుడు, నిజంగా ఆ సంతోషం ఎప్పుడు గూడా నేనట్లా ఫీల్ అవ్వలేదు. ఆహ్, ఆహ్, నిజమైన ఏడుపు రాలేదు గానీ, ఆ సందర్భంలో వెళ్లి గట్టిగా అరిచి, ప్రభువా! అని దేవునికి ఆరాధన చేసిన రోజులున్నాయి. నిజంగా ప్రియులరా జ్ఞాపకం జేసుకోవాలి. మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ, ఆ జాయ్ ఆఫ్ సాల్వేషన్‌ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆనందానికి కర్త అయిన యేసుక్రీస్తు ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ ఉదయకాల సమయంలో మనము ఆరాధన చేసే వారిగా ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులరా. రెండవదిగా మనం చూసినట్లయితే ఫస్టు జాయ్ ప్రభు సన్నిధికి దగ్గరగా ఆత్మల చెప్పినప్పుడు నిజంగా ఎంతో ఆ సంతోషం వేరు. అది జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆరాధన చేయాలి. దీంట్లో రెండవదిగా మనం చూసినట్లయితే ప్రభువులో ఆనందించడం అంటే ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ఆహ్, మన యొక్క స్వభావం ఎట్లుంటదంటే మంచి జరిగినప్పుడు మాత్రమే కాదు, కష్టాల్లో గూడా ఆ యొక్క ఆనందాన్ని ఎక్స్‌పీరియన్స్ చేసే వారిగా ఉండాలి. మనుషులంగా మన జాయ్ ఎట్లా ఉంటదంటే డబ్బులో జాయ్‌ని వెతుకుతా ఉంటాం. పాట పాడుకున్నాం గదా! గోల్డ్‌లో జాయ్‌ని వెతుకుతా ఉంటాం. మనకు తెలుసు. ఇంకా ఆహ్, ఎన్ ఆహ్, ఆహ్, ఎందులో ఎతుకుతా ఉంటామో మనకు తెలుసు. కానీ, కానీ పైసలు సంపాదించే విషయంలో గావచ్చు, వాటెవర్ విషయాల్లో మనము మరి జాయ్‌ని వెతుకుతా ఉంటాం గానీ, మనుషులంగా జాయ్ అంటే మన సౌకర్యాలపై ఆధారపడి ఉంటుంది కానీ, దేవుని ఇది తాత్కాలికం మాత్రమే. ఏదో ఒక రోజు సమస్యొచ్చినప్పుడు ఆ ఆనందం, ఆ జాయ్ అనేది ఫట్‌మని మాయమైపోతదనమాట. ఏందిరా జీవితం అనిపిస్తది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడిచ్చే ఆనందం శాశ్వతమైనది. అది మన హృదయాల్ని లోతుగా నింపుతున్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా ప్రియులరా. అంత మాత్రమే కాదు యాస్ ఎ బిలీవర్స్‌గా డబ్బులు లేకపోవచ్చు, సరైన బట్టలు కొనుక్కునే పరిస్థితులు లేకపోవచ్చు, సరైన ఆరోగ్యం లేకపోవచ్చు. కానీ పరిస్థితులు గుండా వెళ్తా ఉండొచ్చు కానీ, దేవుడు నాకున్నాడు, నాతో ఉన్నాడు అనే ఫెయిత్‌ఫుల్‌నెస్‌తో ప్రభువులో ఆనందించడం, మన పరిస్థితులకు పైన ఉన్న సంతోషం అదే ఎల్లప్పుడూ ఆనందించడం అనేది అక్కడ పౌలు చెప్తా ఉన్నాడు. ఈ ఉదయ కాల సమయంలో మరి
మన ప్రభువు మరి మరి ఆనందానికి కర్తగా మన రక్షణ కర్తగా ఉన్నాడనే విషయం జ్ఞాపకం చేసుకుంటూ మనము మరి ఆరాధన చేయాలి. హబక్కూకులో మనం చూసినట్లయితే హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 17, 18 వచనాల్లో ఈ విధంగా పాట పాడుకున్నాం కదా, హర్షింతును హర్షింతుని పాట పాడుకున్నాం కదా. నిజంగా 17th వర్స్ మనం చూసినట్లయితే, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, తాళ్ళలో పశువులు లేకపోయినను, 18th వర్స్, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను అని అక్కడ మరి హబక్కూకు గ్రంథకర్త మరి తెలియపరుస్తున్నాడు. పిల్లరా, నిజంగా ఆ నిజమైన ట్రూ జాయ్ ని కలిగిస్తున్న మన జీవితాల్లో కలిగిస్తున్న ఆ దేవాతి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఉదయకాల సమయంలో మనము ఆరాధన చేసేవారికి ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తున్న పిల్లరా. మన పరిస్థితులు మన పరిస్థితులను బట్టి కాదు, నా ప్రభువు నన్ను ఆనందపరుస్తున్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన ఉదయకాల సమయంలో ఆరాధన చేసే వారికి ఉండాలి. దీంట్లో రెండవదిగా భాగంగా మనం చూసినట్లయితే ఈ ఫిలిప్పీ పత్రిక 4వ 5వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, మీ సహనమును సకల జనులకు తెలియజేయనిడి ప్రభువు సమీపంగా ఉన్నాడు. అవర్ గాడ్ ఇస్ నియర్ టు అస్. మన దేవుడు మనకు సమీపంగా ఉంటూ వస్తున్న దేవుడు. దీనిని మనము రెండు ఆస్పెక్ట్లు మనము ఆలోచించి అర్థం చేసుకోవాలి. మొదటగా ప్రభు మనకు సమీపంగా ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆయన స్తుతించాలి. అందుకే కీర్తన 145 18th వర్స్ లో మనం చూసినట్లయితే ఈ విధంగా సెలవిస్తా ఉంది, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజంగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. నిజంగా నిజంగా మనం జ్ఞాపకం చేసుకుని, నిజంగా మనం ఒంటరితనంలో ఉన్నప్పుడు, బాధలో వేదనలో ఉన్నప్పుడు, నిజంగా ప్రభు దగ్గరకు వచ్చి మనం మొరపెట్టినప్పుడు మనకు తోడుగా ఉంటూ సమీపంగా ఉండే దేవుడుగా మన ప్రభువు మనకున్నాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన దేవుణ్ణి ఆరాధన చేయాలని జ్ఞాపకం చేస్తున్న పిల్లలు. అంత మాత్రమే కాదు, మరోవైపు మనం చూసినట్లయితే ఆయన త్వరలో రాబోతున్న దేవుడుగా ఒక దినాన మనమందరం కూడా ఆయనను ఎదుర్కొని పోతాం. ప్రభు యొక్క సన్నిధిలో, ఆయన యొక్క సామీప్యతలో మనం ఉంటున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ రాజుని ఆ రాజాతి రాజుని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము ఆరాధన చేసే వారిగా ఉండాలి ప్రియులరా. నిజంగా నిజంగా జ్ఞాపకం ఈ లోకంలో జెంటిల్నెస్ మృతత్వాన్ని కనపరచడం అంటే అంత ఈజీ కాదు జనరల్ గా. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, నేను మీకు సమీపంగా ఉన్నానంటా ఉన్నాడు. ఆయన మనకి దగ్గరగా సమీపంగా ఉండే దేవుడు, మన హృదయాల్ని పరిశీలిస్తూ మన అడుగులను గైడ్ చేస్తూ ఎమ్మాన్యుయేల్ దేవుడుగా మన ప్రభు మనకు ఉంటా వస్తా ఉన్నాడు పిల్లరా. ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎంతైనా సరే ఆయనను ఆరాధన చేసేవారికి ఉండాలి. జనరల్ గా మనసు సమీపం ఎట్లుంటదంటే, ఒకసారి మనం ఆలోచించినట్లయితే అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే మనకు దగ్గరగా ఉంటా వస్తా ఉంటారు మనుషుల యొక్క స్వభావం ఎమోషనల్ గా లేదా ఫిజికల్ గా కొన్నిసార్లు వదిలేసేవారుగా ఉంటా వస్తా ఉంటారు మనుషుల యొక్క స్వభావం చూస్తే. కానీ దేవాదేవుడైన దేవుడి యొక్క మరి సమీప్యతను మనం గమనించినట్లయితే, దేవుని యొక్క సమీపాన్ని మనం గమనించినట్లయితే, ఆయన ఎప్పుడు మనతో ఉండే దేవుడుగా మన ప్రభు మనకున్నాడు. భయానక సమయంలోనైనా, ఒంటరి పరిస్థితుల్లోనైనా, వాట్ ఎవర్ సిచ్యువేషన్స్ ప్రభు అని పిలిస్తే సమీపంగా ఉండి స్పందించే దేవుడుగా మన ప్రభు మనకున్నాడు. అందుని బట్టి మనం మన దేవుణ్ణి ఆరాధించే వారికి ఉండాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా పిల్లరా. అందుకే డ్యూటెరానమీ 4th chapter 7th verse లో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తా ఉంది, ఎలయనగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉండినట్లు మరి ఏ గొప్ప జనంకి ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు అని క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. నిజంగా అంత గొప్ప దేవుణ్ణి మనం కలుగున్నాం, సమీపంగా ఉండే దేవుణ్ణి మనం కలుగున్నాం, మనకి దగ్గరగా ఉండే దేవుణ్ణి మనం కలుగున్నాం. మనం మొరపెట్టినప్పుడు మన మొరని ఆలకించే దేవుణ్ణి మనం ఈ ఉదయకాల సమయంలో కలుగున్నాం. ఈ విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రభువుని మనం ఎంతైనా సరే ఆరాధన చేసేవారికి ఉండాలి. థర్డ్ గా మనం చూసినట్లయితే ఫిలిప్పీ పత్రిక 4వ వచనంలో మనం చూసినట్లయితే, దేని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపంలో దేవునికి తెలియజేయడి. ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే, గాడ్ ఈస్ ద గివర్ ఆఫ్ పీస్ ఇన్ ప్లేస్ ఆఫ్ యాంగ్జైటీ. అంటే మన చింత యావత్తును తీసేసి హృదయంలో
శాంతినిచ్చే దేవుడుగా మన ప్రభువు మనకున్నాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎంతైనా సరే మన దేవుని స్తుతించే వారిగా ఉండాలి. నిజంగా పీస్ గివింగ్ ఫాదర్‌గా మన ప్రభువు ఉన్నాడు. నిజంగా పీస్ గివింగ్ ఫాదర్‌గా మన ప్రభువు మనకున్నాడు. గందరగోళమైన, ఆందోళనకరమైన పరిస్థితులు మన హృదయాలను కలవరానికి గురి చేసే పరిస్థితులు మన జీవితంలోకి వస్తా ఉంటాయి. అప్పుడు దేవుని వాక్యం ఈ విధంగా మరి చెప్తా ఉంది ప్రియులరా, చెప్తా ఉంది. ఏమంటున్నాడు? ఫస్ట్ పీటర్ 5వ అధ్యాయము 7వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తా ఉంది. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. నిజంగా మనం ఫుట్ నోట్‌ల కింద ఉంటది. చింతించున్నాడు దాంట్లో లక్ష్యము చేయుచున్నాడని అక్కడ బైబిల్ గ్రంథంలో ఫుట్ నోట్‌లో ఉంటది. అంటే మన యందు లక్ష్యముంచే దేవుడు, మన పరిస్థితిని అర్థం చేసుకునే దేవుడు, మన ప్రేయర్స్‌కి ఆన్సర్స్ దయచేసే దేవుడిని మనం ఈ ఉదయకాల సమయంలో కలిగున్నాం ప్రియులరా. నిజంగా కొన్ని సిట్యుయేషన్స్ యాంగ్జైటీగా వస్తా ఉంటాయి. ఫ్యామిలీస్‌లో గావచ్చు, జాబ్ స్ట్రెస్ వల్ల గావచ్చు, చింత గుండా వెళ్ళే సిట్యుయేషన్స్‌లో కావచ్చు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా చింత కలిగిన ఆందోళనకరమైన పరిస్థితులు, మన యొక్క హృదయాలను కలవరానికి గురిచేస్తున్న పరిస్థితులు మన జీవితానికి వచ్చినప్పుడు, వాటిని గురించి మనం చింతించున్నప్పుడు, ప్రభువా! ఇది నా పరిస్థితి అని ఆయన దగ్గరికొచ్చి కృతజ్ఞతాపూర్వకంగా మనం విన్నవించుకున్నప్పుడు, మన జీవితంలోనికి వచ్చిన ఆ ఆందోళనకరమైన పరిస్థితుల్ని ఆయన మరి తీసేసే దేవుడుగా, మార్చే దేవుడుగా, ఆ ఆందోళనకరమైన పరిస్థితుల్ని ప్రైజింగ్‌గా చేసే దేవుడుగా మన ప్రభువు మనకున్నాడు. నిజంగా ఈ ఎక్స్‌పీరియన్స్ గుండా మనం అనేకులు గూడా ఎళ్లి ఉండొచ్చు. ఇట్లాంటి పరిస్థితులు గుండా వెళ్తా ఉన్నప్పుడు, ప్రభు దగ్గర మనం మొరపెట్టినప్పుడు, దేవుడి దగ్గర మనం గోజాడినప్పుడు, ఆ యొక్క ప్రేయర్ పాయింట్స్‌ని దేవుడు మనకు ప్రైజింగ్‌గా చేసే దేవుడుగా మన ప్రభువు మనకున్నాడు. అందుని బట్టి మనం ఆయనను ఆరాధన చేసేవారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆందోళనకు ఆరాధనగా, ఆందోళనకున్న పరిస్థితుల్ని ఆరాధనగా మార్చే దేవుడుగా మన ప్రభువు మనకున్నాడు ప్రియులరా. అందుని బట్టి మన ప్రభువుని ఎంతైనా సరే ఆయనను ఆరాధన చేసేవారిగా ఉండాలి. అందుకే కీర్తన 55:22 వచనంలో ఈ విధంగా సెలవిస్తా ఉంది. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. మన భారాలు దేవుని మీద మోపుతా వచ్చినప్పుడు, మన చింతలు ఆయన మీద వేస్తా వచ్చినప్పుడు, ప్రభువు మనల్ని ఆదుకున్న దేవుడుగా, ప్రభువు మన ఎడల కనికరపడిన దేవుడుగా, ప్రభువు మనకు సమీపంగా ఉన్న దేవుడుగా మన ప్రభువు మనకున్నాడు ప్రియులరా. నిజంగా ఇట్లాంటి పరిస్థితులు గుండా అనేక సందర్భాల్లో వెళ్ళిన వారంగా ఉన్నాము. నిజంగా ఆ జాయ్‌ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, రెండవదిగా ఆయన మన సమీపంగా ఉండే దేవుడుగా ఉన్నాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, మూడవదిగా మరి ఆయన మన చింత యావత్తును తీసేసి అవి ప్రైజింగ్ పాయింట్స్‌గా దేవుడు మరి ప్రైజింగ్‌గా మార్చిన దేవుడుగా మన ప్రభువు ఉన్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మరి ఆయన మన జీవితంలో ఏమై ఉన్నాడో అది గ్రహించుకొని హృదయపూర్వకంగా మనం ఆరాధన చేద్దాం. నిజంగా ప్రియులరా, నా జీవితంలో కూడా నేను చూసుకున్నట్లయితే 2014లో ప్రభువుని అంగీకరించిన తర్వాత చక్కగా దేవునిలో ఎదుగుతా ఉన్నప్పుడు, బలపడతా ఉన్నప్పుడు అనుకోని పరిస్థితులు మా ఇంట్లో వచ్చినాయి. మా చెల్లికి హెల్త్ బాలేదు. ఫ్యామిలీ హాస్పిటల్‌లో అడ్మిట్ అయింది. మా అమ్మకి ఆరోగ్యం బాలేదు. అప్పుడు అందరూ నా బైబిల్ ఇసిరి పారేసినారు. అందరూ ఏమన్నారో తెలుసా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవడం వల్లనే వీళ్ళింట్ల ఇట్లా జరుగుతుందని. అప్పుడు ప్రభు దగ్గరికొచ్చి ప్రార్థన చేసినప్పుడు నాకెప్పుడైనా సరే ఒక పాట పాడుకొని దేవుని వాక్యం చదువుకోవడం అలవాటనమాట. ఆ సందర్భంలో మరి అంతకుముందు ఈహోలో మరి ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ. నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. ద నోన్‌గా విత్ మీ స్టిల్ ఐ విల్ ఫాలో. నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. అప్పటిదాకా దాని యొక్క మీనింగ్ నాకు తెలీదు. మ్యాథ్ అంకుల్ మెయిన్ మెసేజ్ చెప్తా ఉన్నప్పుడు దాని యొక్క అంతర్యాన్ని మరి వివరిస్తా వచ్చినప్పుడు ఆయన ఎట్లాంటి సిట్యుయేషన్‌లో ఆ పాట రాసినాడో, మరి గుండె బాణాలతో దిగుతున్నా గూడా అట్లాంటి పరిస్థితుల్లో ఆ యొక్క రైటర్ ఆయన మరి ఆ యొక్క పాటను రాసినాడు. తీసి చదువుతా ఉన్నప్పుడు, ఆ పాట పాడుతా ఉన్నప్పుడు ఎంత సంతోషం అనిపించిందో. తీసి దేవుని వాక్యం చదువుతా ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతా వస్తా ఉన్నాడు. దిక్కుతోచని పరిస్థితుల గుండా వెళ్తా ఉన్నప్పుడు, అప్పుడు ఈ వాక్యం ద్వారా దేవుడు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి. మళ్ళా చెప్తున్నా ఆనందించుడని, నీ స్థానం సకలజం తెలియజేయడని, దేవుడు సమీపంగా ఉన్నాడని, దేనికి చింతపడొద్దని, కృతజ్ఞతాపూర్వక మీ విన్నపములు దేవునికి తెలియజేయండని దేవుడు మరి నాతో మాట్లాడినప్పుడు ఎంత సంతోషం ఇచ్చిందో హృదయంలో. నిజంగా అప్పటి నుండి ప్రతి విషయం కూడా పరిస్థితులు అది మంచైనా, చెడైనా, వాటెవర్ ఏదైనా సరే దేవునికి ఫస్ట్ థాంక్స్ చెప్పేవారుగా, మరి దేవుణ్ణి మరి దేవా ఈ పరిస్థితిని బట్టి నీకు వందనాలని చెప్పి
ప్రార్థించడం దేవుడు నాకు నేర్పిస్తా వచ్చినాడు పిల్లరా. నిజంగా నిజంగా జ్ఞాపకం చేసుకుంది ఇట్లా ఈ ఉదయకాల సమయంలో ఇట్లాంటి పరిస్థితులు కూడా మనం వెళ్ళిన వారమే. దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఆయన యొక్క సంతోషాన్ని మన సమీపంగా ఉండే దేవుడు, మరి మన చింతన తీసేసే దేవుడుగా మన ప్రభు ఉన్నాడు. ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మన జీవితంలో ఏమైనట్టు గ్రహించుకొని హృదయపూర్వకంగా మన ప్రభువుని మనం ఆరాధన చేద్దాం. దేవుడి వాక్యం దీవించినాడు. Rejoice in the Lord always. I want to ask a question. How many of you are feeling joyful right now? How many? Shall I assume the rest of you are not feeling joyful? You know why we feel like that? Some of you haven't raised your hands. You know, joy is a gift. When you get a gift, what should you do? You have to open the gift. You have to open the gift. You have to open this. The Bible says, Nehemiah 8:10, the joy of the Lord is your strength. That means a joyless Christian is a weak Christian. Satan tries to make you weak. And one of the reasons why we don't have this joy is we forget the wonderful things God has done in our life, and we remember one small thing that has upset us. God has done great things, hundreds of things in your life, but you're getting worried about one small thing here and there, and that's taken away your joy. Satan has succeeded in taking away your joy. We got to break out of that, remembering God's goodness, remembering His faithfulness, remembering the wonders He has done. You must break out of those and rejoice in the Lord.